కానీ తయారు చేస్తారని జాగ్రత్తగా మిగిలిన వాళ్ళని కూడా కలుపుకున్నారు ఆయన. అంటే హి వాజ్ సో కాషియస్ ఇన్ అడ్రసింగ్ ద మీటింగ్ అండి. ఆయన ఆ ప్రాంతాన్ని తీసుకొచ్చారు, కులాన్ని కూడా తీసుకొచ్చారు. రెండు అంశాల ప్రస్తావన చేశారు. ఇప్పుడు ఆంధ్ర బ్యాంక్ లాంటి ప్రాంతీయ ఉద్యమానికి సంబంధించినటువంటి విషయంలో అలా మాట్లాడటం అనేది మంచిది. రామోజీరావుకు సంబంధించినటువంటి విషయంలో ఆయన ఒక వ్యాపారవేత్త. పాలకులు లేకపోతే ప్రభుత్వాలు తమ చెప్పు చేతల్లో ఉంటే పారిశ్రామికవేత్తలు ఎదగటానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు రేపొద్దున అదానీ లాంటి గొప్పోడు ఎవరూ లేరు భారతదేశంలో అని ఇప్పుడు ఆల్రెడీ చెప్తున్నారు కదా. ఎందుకు అని అంటే అదానికి సహకారం బ్యాక్ బోను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉన్నాడు, ఇంకొక వైపున అమిత్ షా ఉన్నాడు. ఇద్దరు సపోర్ట్ తోనే ఈ రోజున అదానీ ఎదుగుతున్నాడు. అదానీ అంటేనే భారతదేశం, భారతదేశం అంటే అదానీయే కదా. అదానీ మీద ఎన్నో ఆరోపణలు వచ్చినా ఆయన మీద కనీసం జేపీసీ వేయాలంటేనే కూడా ఎలా వేస్తాము, మన భారతదేశంలో మన వ్యాపారవేత్తను మనం ఎలా దెబ్బ తీసుకుంటాము, వాళ్ళు వీళ్ళేదో అమెరికా వాళ్ళు వీళ్ళు చెప్తారు, అది దాన్ని మనం కుట్రలు చేస్తున్నారని అంటారు. అంటే తప్పు చేసినటువంటి ఆదాయాన్ని ఎలా వెనకేసుకొచ్చి ఏ విధంగా ఎదగటానికి ఇప్పుడు పాలకులు తయారు చేశారు. అలాగనే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 1982లో పార్టీ పెట్టిన దగ్గర నుంచి కమ్మ సామాజిక వర్గం రాజకీయంగా ఎలా ఎదిగిందో కమ్మ పారిశ్రామికవేత్తలు కూడా అలా ఎదిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి. దాంట్లో రామోజీరావు కూడా ఒకడు. అంతే తప్ప ఆయన రామోజీరావు ఏమి గొప్ప ఏ సామాజిక ఉద్ధరణ చేసినోడు కాదు, లేకపోతే ఇంకోటి కాదు. ఆయనకు ఒక పేపర్ ఉండొచ్చు, లేకపోతే మీడియాలో ఉండొచ్చు, ఒక వ్యాపారవేత్త కావచ్చు. ఆయన వాళ్ళ సమాజానికి వచ్చినటువంటి ఉద్ధరణ ఏముంది, వాళ్ళ కులానికి ఏమన్నా వస్తే రావచ్చేమో. ఇక్కడ కులానికి సంబంధించినటువంటి అంశాన్ని ఎక్కడికక్కడ రెచ్చగొట్టడం. ఇప్పుడు నాకు తెలిసి నేను సోషల్ మీడియాలో చూస్తున్నాను, కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు గత 5 ఏళ్లలో వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి జగన్మోహన్ రెడ్డి ద్వారా అణిచివేతకు గురైనటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడైతే వాళ్ళ ఆందోళన ఏమిటి అని అంటే, నేను చాలా వాళ్ళ గ్రూప్ని చూస్తున్నాం. కమ్మ సామాజిక వర్గం రాజకీయంగా ఆంధ్రప్రదేశ్లో దెబ్బతినబోతుంది. అది కూడా నేను మీకు కావాలంటే ఒక పోస్ట్ తర్వాత అది వినిపిస్తాను. మనం అందరం కూడా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ వెనకాల ఉంటే దెబ్బతినిపోతాం. వీళ్ళ వాళ్ళు ఉపయోగం లేదు. వీళ్ళిద్దరూ వాళ్ళు వ్యక్తిగతమైనటువంటి స్వార్థం చూసుకుంటున్నారు తప్ప అసలు వీళ్ళ కమ్మ సామాజిక వర్గం వైపు నుంచి వీళ్ళు ఆలోచనలు చేయట్లేదు అనేటువంటి ఒక పెద్ద తిరుగుబాటు కూడా తెచ్చేటువంటి ప్రయత్నం కూడా జరుగుతుంది. వాళ్ళు ప్రస్తావన కూడా చేస్తున్నారు. ఎవరిని టార్గెట్ చేస్తున్నటువంటి అంశం అంతర్గతంగా పవన్ కళ్యాణ్ ఆల్రెడీ బీజేపీ సహకారంతో దూసుకు వెళ్తున్నాడు. ఒక రాధాకృష్ణ కూడా రాశాడు కదా, నెలకి 10-15 రోజుల పాటు జనంలోనే ఉండి ఆయన పూర్తికంగా రాజకీయాల మొత్తాన్ని కూడా తన హస్తగతం చేసుకునేటువంటి ప్రయత్నం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలని బీజేపీ సహకారంతో చేస్తున్నారు. అంటే కమ్మ సామాజిక వర్గం ఈ రోజున ఆందోళన చెందుతుంది. వాళ్ళు ఈ రోజున అధికారంలో ఉన్నప్పటికీ కూడా భవిష్యత్తులో పోయిద్దేమనేటువంటి ఒక ఆందోళన. ఇప్పుడు ఆందోళన అంతా జగన్మోహన్ రెడ్డి గురించి లేదు వాళ్ళకి. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తాడనేది గ్యారంటీ కూడా లేదు. రాధాకృష్ణ ఎక్కడ కూడా ప్రస్తావన మళ్ళీ వస్తాడనే గ్యారంటీ కూడా లేదు. కానీ పవన్ కళ్యాణ్ వస్తాడు, బీజేపీ సపోర్ట్ చేస్తుంది కాబట్టి మన కులానికి ఇక్కడ ప్రాధాన్యత పోయింది, మన పార్టీ ఇక్కడ దెబ్బతినిపోయింది అనేటువంటి అంశాల మీద ఈ రోజున ఎక్కడికక్కడ ఆందోళన చెందేటువంటి ప్రయత్నాల్లో వాళ్ళు ఈ రోజున కమ్మ సామాజిక వర్గం చేసుకుంటారు. మరి ఈ విధమైనటువంటి ఘర్షణ ఏది పవన్ కళ్యాణ్ అదే విధంగా చంద్రబాబు నాయుడు మధ్య ఉందో లేదా ఈ కమ్మ సామాజిక వర్గానికి పవన్ కళ్యాణ్ మీద ఉండేటువంటి ఘర్షణ, లేదా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతాడనేటువంటి ఒక ఆందోళన ఎంత మేరకు రాజకీయాల్లో ప్రభావం చూపిస్తుంది, కూటమి ఉండేటువంటి సఖ్యత మీద ఎంత ప్రభావం చూపిస్తుంది అనేది భవిష్యత్తులో చూడాల్సిందేనండి. చర్చించున్నాం. కానీ అది ఈ రోజున రాధాకృష్ణ చెప్పాడు కాబట్టి, శంఖంలో పోసాడు కాబట్టి ఇది తీర్థం అయిపోయింది. ఏవి కూడా చెప్పారండి, ఏవి వెంకటేశ్వరరావు కూడా చెప్పారు.